మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలంలో ఇసుక ర్యాంపు వ్యవహారం మరోసారి చర్చనీయాంగా మారింది. ఇసుక ర్యాంపు ఓనర్తో ఓ సబ్ ఇన్స్పెక్టర్ డీల్ కుదిరినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముందుగా 20,000 ఫోన్ పే ద్వారా చెల్లింపులు చేసినట్లు స్క్రీన్ షాట్ బయటకు రావడం కలకలం రేపుతోంది. ఇద్దరి మధ్య మొత్తం ₹1,00,000 ఒప్పందం కుదిరింది. మొదటగా 20,000 పంపించినట్లు, మిగతా 80,000 3 రోజుల్లో నగదు లేదా ఫోన్ పే ద్వారా చెల్లిస్తామని మెసేజ్ లో తెలిపినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా గతంలో కూడా ఇసుక ట్రాక్టర్ల వద్ద డబ్బులు తీసుకున్నట్లు ఆ ఎస్ఐపై పలు ఆరోపణలు వచ్చినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. ఈ ఘటన ప్రస్తుతం చిన్నగూడూరు ప్రాంతంలో తీవ్ర చర్చకు దారితీసింది. బెదిరింపులకు దిగిన ఎస్ఐను ప్రశ్నించిన ఇసుక కాంట్రాక్టర్ను పోలీసులు అరెస్టు చేశారు. తన భర్తపై ఎస్ఐ ప్రవీణ్ దాడి చేశాడని బాధితురాలు అనూష తెలిపారు. తమపై పోలీసులు అన్యాయంగా బెదిరింపులకు దిగుతున్నారని అనూష ఆరోపించారు. ప్రత్యూష, మా ఆయన పేరు అంగోతు బాలకృష్ణ. మాది చిన్నగూడూరు మండలం. మేము ఇక్కడ కొత్తగా అంటే ఎప్పటి నుంచో ఉంది, నడుస్తుంది అది ర్యాంపు. 25 ఇక్కడ బాలకృష్ణ ర్యాంపు, ఇసుక ర్యాంప్ అన్న, అది ఎప్పటి నుంచో నడుస్తుంది. రోజు ఎస్ఐ సార్ వచ్చి అక్కడ కూర్చోవడం చేయడం, మా ఆయనను బెదిరియడం, ఇక్కడ ఏం పని ఉందిరా నీకు అట్లా అనడము, మళ్ళీ నీకు చంపేస్తా, లంబాళ్ళ ఏ పని చేయడం చేత కాదు నీకు, ఇక్కడ వచ్చి ఏం చేస్తున్నావురా అని తిట్టడము, భయపెట్టడము, నిన్ను చంపేస్తా అని బెదిరిస్తుండన్న. అయితే ఎందుకు సార్ మొన్న ఏదో మీటింగ్ పెట్టారంట సార్, మీటింగ్ పెట్టారన్న ఇక్కడ అంటే ఎంఆర్ఓ ఆఫీస్లోని పెట్టారంట శుక్రవారం రోజు. ఎవరు తక్కువ తోలనిస్తారో వాళ్ళే ర్యాంపు నడుస్తుంది, లేకపోతే లేదంటే మా ఆయన వాష్రూమ్కి వెళ్తుండంట. సార్ ఏమో జీబ్లో కూర్చొని ఉంటే, సార్ ఇట్లా ఎందుకు చేస్తున్నారు సార్, ఒకసారి మాట్లాడుకుందాం అంటే, సరే మాట్లాడుకుందాం రా, ఏదైనా ఉంటే నాకు 1 lakh ఇవ్వమని చెప్పిండంట. అయితే నేను శుక్రవారం నైటే ఒక 20,000 ఫోన్పే చేస్తా సార్, మిగతాది ఒక 2-3 రోజుల తర్వాత ఇస్తాను అన్నాడంట సార్. అట్లా అని సరే అనేసి ఇక 20,000 కొట్టిండు. ఇక దానికని నెక్స్ట్ డే నువ్వు ఒకసారి స్టేషన్కి రమ్మని చెప్పి లోపల పెట్టిర్రు. మన ఎంఆర్ఓ ఆఫీస్లోనే ఎస్ఐ గారు ఉన్నారు. సరే నేను చూసుకుంటుంది, ఒకటైతే ఇస్తావా అంటే, సరే సార్ నేను ఒక 20 కొడతాను మీకు తొందరలో, 20 అయితే నైట్ వరకు వచ్చేసేది సార్, తదిమి మాత్రం 1-2-3 డేస్లో ఇస్తాను సార్ అని చెప్పేసి అన్నాను. సరే ఓకే అని చెప్పేసి అన్నారు. నేను బయటికి వెళ్ళిపోయాను, వచ్చాను. తెల్లారి మళ్ళీ నన్ను పిలిపించుకొని స్టేషన్కి రా ఒకసారి మాట్లాడదాం అని చెప్పేసి స్టేషన్కి వెళ్ళంగానే నన్ను గల్లబట్టుకున్నాడు. నా కొడక, అరే నువ్వు నా కొడుకురా, నేను రౌడీ షీటర్ని రా, ఎస్ఐని కాదురా, నేను చిన్నగూడూరులో ఏందనుకుంటున్నావురా, నేను వచ్చింది దేనికి అనుకుంటున్నావురా, నేను రౌడీ షీటర్ని, ఎస్ఐని కాదు రౌడీ షీటర్ని అని చెప్పేసి గల్లా పట్టుకొని నన్ను కొట్టి మన గోడ గుద్దింది. నాకు ఒక 4-5 సార్లు గోడ గుద్దంగానే, సార్ ఎందుకు కొడుతున్నారు ఇట్లా, మాకు కొట్టడం కట్టు కాదు సార్ ఇదేదని అనగానే, ఆ రోజు నువ్వు పక్కకు కూర్చోబెట్టు అని చెప్పేసి నన్ను పక్కకు కూర్చోబెట్టి, దాని తర్వాత ఆయనేమో మైబాద్ వెళ్ళాడు. దాని తర్వాత కానిస్టేబుల్ వాళ్ళతోటి ఆయనతోటి ఒకసారి చిన్నగా మాట్లాడండి, ఏదో ఒక చిన్న మాటలు మాట్లాడండి అని చెప్పేసి, నీ మీద కేసు పెడతావు, పెద్ద ఎత్తున కేసు పెడతాం బిడ్డ, నువ్వు రాకుండా చేస్తావు నా కొడక, నేను జీబులో తీసుకెళ్లి ఎన్కౌంటర్ చేస్తావు నా కొడక నిన్ను అని చెప్పేసి మళ్ళీ వచ్చి తిట్టిండు. దాని తర్వాత ఆ ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు సపోర్ట్ కాంప్రమైజ్ గా అన్న, సరే తీసుకున్నాడో తీసుకోలేదో అది వేరు గానీ, నువ్వైతే కాంప్రమైజ్ గా కాళ్ళల్లో పడు, దండం పెట్టు సార్ని, మొక్కు, నువ్వు సార్ కేసు పెట్టకండి సార్, నేను ఒప్పుకుంటాను సార్ అన్నట్టుగా చెప్పు నువ్వు అన్నట్టుగా వీళ్ళు చెప్పుకొచ్చారు. ఎస్ఐ గారు ఏమంటారు, నువ్వు అట్లా చెప్తేనే నేను వదిలేస్తాను, మీ వాళ్ళని పిలిపిస్తాను, నువ్వు అట్లా చెప్పు, నువ్వు అట్లనే చెప్పాలి బిడ్డ, నువ్వు నా ఏరియాలో ఉన్నావు, నా పరిధిలో ఉన్నావు, రాత్రి బిడ్డ నేను ఒక దారుణంగా కొడతావు నా కూడా, నైటే నేను ఎన్కౌంటర్ చేస్తాం, ఈసారి నీ పిల్లలు కూడా నీకు దక్కరు బిడ్డ అని చెప్పేసి నన్ను దారుణంగా తిట్టేసి, ఒరే మీ లంబడోళ్ళు అంతా వింతేరా, మా మీరు అంతా చిన్నగూడులో ఉన్నారు మొత్తం, ప్రతి ఒక్కరు ఇట్లాగే రా మీరు అన్నట్టుగా ఆ డబ్బులు తీసుకున్న తర్వాత ఆ డబ్బులు నన్ను కొట్టి 2 రోజులు నాకు అన్నం లేకుండా నన్ను టార్చర్ పెట్టి దారుణంగా ఒక ఇట్లా ఇబ్బంది పెట్టడం కరెక్టా అని చెప్పేసి నేను అధికారులను కోరుకుంటున్నాను. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఈ చిన్నగూడూరు ఇసుక ర్యాంపుపై ఎస్ఐ డీల్ గురించి మరిన్ని వివరాలు చెప్పండి. తేజస్విని, మహబూబాద్ జిల్లా చిన్నగూడూరు మండలంలోని ఆకేరు వాగు నుంచి నిత్యం కూడా వందలాది ట్రాక్టర్ల ఇసుక ఇక్కడ నుంచి తరలి వెళ్తుంటుంది. ఇదే కొంత అధికారులకి కాచుల వర్షం కురిపిస్తుంది. ఇటు రెవెన్యూ అధికారులు కానీ, ఇటు పోలీస్ అధికారులకు భారీగానే ఇది ముడుపులు అందుతున్నాయనే ఈ గతంలో కూడా పలు వార్తలు కూడా రావడం జరిగింది. అధికారులకి లంచాలు ఇస్తే ఇక్కడ అన్ని కూడా రైతే, ఎక్కడ కూడా ఎలాంటి పర్మిషన్లు లేకపోయినా కానీ ఇసుకను తరలించుకోవచ్చు, విచ్చలవిడిగా
రోజుకి 100కు పైగా ట్రాక్టర్లతోని ఇసుక ఇక్కడి నుంచి తరలి వెళ్తుందని గతంలో కూడా అనేక ఆరోపణలు అక్కడ అధికారులపై రావడం జరిగింది. ఆ ఆరోపణలను నిజం చేస్తూ ఈరోజు సోషల్ మీడియాలో ఒకటి చక్కర్లు కొడుతుంది. అదేంటంటే ఇటు ఎవరైతే ఆ చిన్నగూడూరులో ఆ ఇసుక ర్యాంపు నిర్వహిస్తున్న బాలకృష్ణ అనే వ్యక్తికి సంబంధించి అక్కడ చిన్నగూడూరు ఎస్ఐగా పనిచేస్తున్న ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆ ర్యాంపు విషయంలో ఇబ్బందులకు గురి చేస్తుంటే దాని విషయంలో ఎస్ఐతోని ₹1,00,000 ఎంఆర్ఓ ఆఫీస్ సమక్షంలోనే ఎస్ఐతోని మాట్లాడుకోవడం జరిగిందని ఇటు బాలకృష్ణ చెప్తున్నాడు. అందుకు గాను ₹20,000 ఆ రోజు సాయంత్రం ఇచ్చేటట్టు మరి మిగతా డబ్బులు 2-3 రోజులు అరేంజ్ చేసేటట్లుగా మేము మాట్లాడుకున్నాము. ఆ నేపథ్యంలోనే ఆ రోజు రాత్రి ఎస్ఐ గారు ఇచ్చిన తన పర్సనల్ నెంబర్కి తను ఆ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్కే నేను 20,000 నేను పే చేశాను. కానీ మా గ్రామంలో ఉన్న ఇంకో వ్యక్తికి తెలవడం, అది తను ఎస్ఐకి చెప్పడంతో నాకు 20,000 పే చేసిన సంగతి బయట వారికి చెప్తున్నాడు అని చెప్పేసి తను తెల్లారి నన్ను పోలీస్ స్టేషన్ పిలిపించి నన్ను చిత్రహింసలకు గురి చేసిన తర్వాత నా డబ్బులు నాకు కొట్టేసి, ఈ డబ్బులు నేను అడగకుండానే నువ్వు కొట్టినట్లు ఒప్పుకోవాలి, లేదంటే నిన్ను చాలా ఇబ్బందులకు గురి చేస్తాము, నిన్ను అక్రమ కేసులు బనాయిస్తాము, నిన్ను తీసుకువచ్చి కొడతామని ఆ రోజంతా నన్ను కొట్టి చిత్రహింసలకు గురి చేసి నన్ను అక్కడ ఉన్న కానిస్టేబుల్తో అలా ఒప్పుకోన్నా ఏం కాదు, ఒప్పుకోకపోతే నీకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి బలవంతంగా నన్ను ఒప్పించడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఎస్ఐ నా పైన చేస్తున్న ఆగడాలు, ఆ రోజు నా పైన దౌర్జన్యం చేసిన విషయంలో ఈ రోజు నేను మీడియా మిత్రుల ద్వారా ప్రెస్ మీట్ ద్వారా వెల్లడించాలనుకున్నాను. ఈ విషయం ఎస్ఐకి తెలిసి బలవంతంగా మా ప్రెస్ మీట్ పెట్టబోతున్న ప్రాంతానికి వచ్చి నన్ను నా భార్యను బలవంతంగా దీని తర్వాత వచ్చి కలుస్తానన్నా కానీ వినకుండా బలవంతంగా ఆ వెహికల్లో ఎక్కించుకొని నన్ను ఎంఆర్ఓ సమక్షంలో బైండ్ ఓవర్ చేసి నన్ను బయటికి పంపించారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే నాకు సంబంధం లేకుండానే ఎస్ఐ అడగకుండానే 20,000 తనకు కొట్టినట్లుగా ఒప్పుకో. అదే విషయంలో నువ్వు ఇప్పుడు ఇవాళ ఎంఆర్ఓకి బైండ్ ఓవర్ చేసిన విషయంలో కూడా మన ఒక విధి నిర్వహణలో ఉన్న ఒక పోలీస్ అధికారిని లంచాల పేరుతో తనను మభ్యపెట్టాలని ప్రయత్నం చేసినందుకు తన మీద కేసు నమోదు చేసి అయితే ఎంఆర్ఓ దగ్గర రిమైండ్ చేయడం జరిగింది. ఒక పక్క మనం ఎస్ఐని అడిగితే ఎస్ఐ వివరణ కోరితే తను చెప్తున్నాడు నాకు సంబంధం లేకుండానే తను నాకు 20,000 పంపడం జరిగింది, నేను తెల్లారి చూసుకొని తన డబ్బులు తనకి ఇచ్చాను, నాకు ఏ సంబంధం లేదంటున్నాడు. కానీ ఈ 20,000 పంపిన తర్వాత ఆ వ్యక్తి ఎస్ఐకి ఫోన్లో వాట్సాప్లో చాట్ చేయడం జరిగింది. ఒక మెసేజ్ కూడా పెట్టాడు, సార్ ఫలాని అమౌంట్ నేను ఫలాని మనం అనుకున్న ప్రకారం ₹1,00,000 20,000 ఇచ్చాను, ఇంకా 80,000 2-3 రోజులు అరేంజ్ చేస్తాను సార్, ప్లీజ్ రేపటి నుంచి నాకు సహకరించండి అన్నట్టుగా తను వాట్సాప్ చాటింగ్లో మెసేజ్ కూడా పెట్టాడు. కానీ ఆ మెసేజ్కి నువ్వు ఎందుకు నాకు డబ్బులు ఇచ్చావు, నేను నిన్ను అడగలేదు కదా అని ఎలాంటి మెసేజ్ చేయలేదు. కానీ నేను నా పై అధికారుల దృష్టికి తీసుకువెళ్ళాను, నాకు డబ్బులు అడగకుండానే కొట్టాడని నేను చెప్పాను. కాబట్టి నా పై అధికారులు ఎవరైతే ఉన్నారో గూడూరు సిఐ గారికి దృష్టికి తీసుకువెళ్తే తన మీద కేసు నమోదు చేసి బైండ్ అవుట్ చేయమని చెప్తేనే నేను చేశానని ఎస్ఐ వాదన వినిపిస్తున్నాడు. కానీ ఈ బాధితులు చెప్పేది ఒకటే, మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేశాడు, తను ఇచ్చిన నెంబర్కే తన పర్సనల్ నెంబర్ మాకు తెలియదు, అది తన ఫోన్ పే నెంబర్ అని తను ఇవ్వడం ద్వారానే మాకు తెలిసింది అని అంటున్నారు. ఇప్పటికే అక్కడ చిన్నగూడూరులో ఇటు పోలీసుల పైన కానీ ఇటు ఎంఆర్ఓ రెవెన్యూ అధికారుల పైన పలు ఆరోపణలు వస్తున్నాయి. చిన్నగూడూరులో ఉన్న ఆకేరు వాగు పైన వందలాది ఇసుక అక్రమంగా తరలిస్తున్న అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ విషయంలో పోలీస్ పై అధికారులు కూడా నిష్పక్షపాతంగా విచారణ జరిగి యొక్క బాధితులు న్యాయం చేయాలని ఒక బాధితులు వేడుకుంటున్నారు. ఏది ఏమైనా అక్రమ ఇసుక దందాకి అడ్డుకట్ట వేయాలి, దాంట్లో పాత్రదారులు ఉన్న అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని ప్రజలైతే కోరుకుంటున్న పరిస్థితి ఉంది. తేజస్విని. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. ఇబ్బంది పెట్టద్దు.